ఇన్నాళ్ళు నా బిడ్డ నన్ను కాదని పెళ్లి చేసుకుందని, భర్త కోసం కన్నవాళ్ళను కూడా లెక్క చేయలేదని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. మూడో కంటికి తెలియకుండా నా కన్నీళ్లు నేనే దిగమెక్కున్నాను. కానీ ఇందాక నా బిడ్డ ఏముందో విన్నావా? ఎంచుకున్న భర్త కన్నా పెంచుకున్న తండ్రి ఎక్కువని. అది చాలమ్మా, నాకు చాలు. సామాన్ లోపల పెట్టండి రా. పెద్దయ్య గారు బండిలో ఎక్కించమన్నారండి. చిన్నయ్య గారు నేను చెప్తున్నాను, లోపల పెట్టండి. చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళండి. అదేంటి అల్లుడు గారు? నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఎవరి పాటికాలు త్యాగం చేసి వెళ్ళిపోతే దానికి అర్థం ఏమిటి? నాకేదో మాయరాగం దాపరించి మిమ్మల్ని అందరినీ హింసించి బయటికి గెంటేశారని 10 మంది అనుకోవాలనా? ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావయ్యా? ఏముంది, జనాలందరితో సేడిస్ట్ అనిపించుకునే బదులు మీతోనే అడ్జస్ట్ అవడం బెటర్ అని డిసైడ్ చేసుకున్నాను. నిజంగానా? అవును, ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అందరం కలిసి ఇక్కడే ఉందాం. విన్నారా నా మనోడు? నీకు వరసలో గెరసలు చిరాకన్నావుగా. బాబు అందరం కలిసి ఇక్కడే ఉందాం అన్నాడుగా. ఇంకా ఎందుకు అలా నిలబడ్డారు? ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళండి. నాన్నా, అందరం కలిసే ఉందామని ఆయన అన్నారుగా. రండి నాన్న, ప్లీజ్ నాన్న, నా కోసం రండి. ఏమిట్రా ఇవన్నీ అమ్ముతావా? నాకా? ఎందుకు? చదువు చెప్పాలా? శుభం. మీరా? ఇంకొకడెవడైనా ఉంటాడనుకున్నావా? దుఃఖలాంటి మొగుడిని వదిలిపెట్టి ఎన్నాళ్ళు ఇలా లంకలో సీతమ్మల వెజిటేరియన్ బతుకుతావే? నాతో వచ్చి హాయిగా స్వర్గ సుఖాలు చూపిస్తా. మీరు పూర్తిగా మారే వరకు నేను రాను. అంటే నేను ఇప్పుడు ఏం చెడిపోయానని? పైగా నువ్వు విడిగా ఉంటే అడ్డమైన వాడు అడ్డమైన కోతలో కూస్తున్నాడు. నాతో వచ్చేవే, నిన్ను పట్టుపరుపులో పెట్టి చూసుకుంటా. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? మర్యాదగా వెళ్ళిపోండి. మా నాన్న చూస్తే అనవసరంగా గొడవ అవుతుంది. బెదిరిస్తున్నావా? వాడింట్లో లేడని తెలిసే వచ్చా. దా, కామ్గా వెళ్ళిపోదాం. నేను రాను. ఏంటే బతిమలాడి కొద్ది ఫోజు కొడుతున్నావు? నువ్వు రాకపోతే నేను తీసుకెళ్ళలేనా? ఏంటే ఇది? ప్రతి అడ్డమైన వాడు నా మీద అజమాయిషీ చెలాయిస్తున్నాడు. అది నా పెళ్ళం, నా ఇష్టం. కొడతాను, పెడతాను. అడిగే అధికారం ఎవ్వరికి లేదు. నువ్వు మనిషివా రాక్షసుడివా? అది నీ వెంట రాను అంటుంటే ఎందుకలా వెంటబడి హింసిస్తావు? ఏమే, నువ్వు నీ అక్క కలిసి నీ మొగుడితో ఉమ్మడి కాపురం చేద్దాం అనుకుంటున్నారా? ఈ విషయం ఇంట్లో ఎవరికైనా చెప్తే నా మీద ఒట్టే. ఏంటి సర్ప్రైజింగ్ అయిపోయావా? ఆ రోజు రాత్రి నువ్వు ఇచ్చినట్టు సడన్ ట్విస్టింగ్లు నేను కూడా ఇవ్వగలను, చూసావుగా. లేకపోతే గ్రామసింహం లాంటి నన్ను అంతంత మాటలంటావా? అదేంట్రా భయపడకుండా నవ్వుతున్నాడు? తమరో స్లిప్ అయ్యారండి. రామసింహం అంటే కుక్కండి. తమరు ఊరుకుండా మాడతాను ఏంటండి? ఆలోచిస్తారా? అక్కడ ఆడంగుల ముందు తెగరిచ్చిపోయారు కదా, ఆ ప్రతాపం ఏదో మా వాళ్ళ మీద చూపెట్టండి. ఇప్పుడు ఏసేయండ్రా. వీళ్ళలో ఒక్కడికి బుర్ర లేనట్టుందిరా. అందులో ఆశ్చర్యమే ఉందండి, తమ కలెక్షన్ కదా. ఏంట్రా స్లిప్? నన్ను నిలువున ముంచేశారు కదరా. అసలు నేను టెన్షన్ లో ఉంటే డిస్టర్బ్ చేయకు. అయ్యగారు ఎక్కడ అయిపోయేలా ఉన్నారు? ఆసుపత్రి మోసుకుందాం రండి. పట్టండి పట్ట.
వాడు నన్ను చావు కొడుతుంటే అడ్డం రాకుండా వాడు వెళ్ళిపోయాకొస్తారా? అయ్యా మీరు నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. నేను ఆయన ఆపడానికి ట్రై చేసి ఉంటే నా పరిస్థితి కూడా మీలాగా అయి ఉండేది. అప్పుడు మిమ్మల్ని మోసుకెళ్ళడానికి వీళ్ళందరినీ ఎవరు తీసుకొస్తారు చెప్పండి? అర్థం చేసుకోరు. కొన్నాళ్ళు ఆటోల స్ట్రైకు, కొన్నాళ్ళు బ్యాంక్ స్ట్రైకు, ఇప్పుడు ఈ పోస్టల్ స్ట్రైకు. అబ్బా రాని స్ట్రైక్లకి అర్థం లేకుండా పోతుంది. ఏ స్ట్రైక్ విషయం ఎలా ఉన్నా ఈ పోస్టల్ స్ట్రైక్ కి మాత్రం నా పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాను. అదేంటే? అవునే, ఆ మురళి ఉత్తరాల పరంపరకు ఇదే ఆనకట్ట. ఈ స్ట్రైక్ జరిగినంత కాలమైనా నాకు అతని లెటర్స్ గొడవ ఉండదు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ కొరియర్ అమ్మా. థ్యాంక్ యూ. ఏంటి అది? క్యాసెట్ లా ఉంది. పీవీఎస్ ఇన్కార్పొరేషన్ ప్రెసిడెంట్ నుంచి. పీవీఎస్ ఇన్కార్పొరేషన్? అదేనే, మొన్న ఆడిషన్ టెస్ట్ జరిగింది కదా, దాని రిజల్ట్ అయ్యి ఉంటుంది. ఆ కంపెనీ పేరు సరిగ్గా గుర్తులేదు. బొకే కూడా వచ్చింది కదా, పాజిటివ్ రిజల్ట్ అయి ఉంటుంది. ఎనీవే కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ శాలిని. థ్యాంక్స్. ఐ లవ్ యూ శాలిని. ఎవరా ఆశ్చర్యపోతున్నావా? నిన్ను ఐ లవ్ యూ అనే హక్కు గాని ధైర్యం గాని నాకు కాక ఇంకెవరికి ఉంటుంది? నేనే శాలు, నీ మురళిని. పోస్టల్ స్ట్రైక్లో నా ఉత్తరాలు గొడవ ఉండదని పైకి హ్యాపీగా అనిపించినా నీ అంతరంతరాల్లో నా లెటర్స్ రావేమోనని ఆందోళన పడి ఉంటావు. యామ్ ఐ రైట్? అవును, పీబీఎస్ ఇన్కార్పొరేటెడ్ అంటే ఏమిటో చెప్పలేదు కదూ? పీబీఎస్ అంటే ప్రేమ బిచ్చగాళ్ళ సంఘం అని అర్థం. దానికి నేనే ప్రెసిడెంట్ని. నిన్ను వదిలి వచ్చి ఏ శాలిని, మురళి అన్న మాట నిజమే. పైకి మా దగ్గర పోస్టల్ స్ట్రైక్ మద్దతు ప్రకటించినా లోపల అతని లెటర్ గురించి ఆలోచిస్తూనే ఉంటుంటా. లేకపోతే మురళి నుండి లెటర్ రాదన్న ప్రసక్తి మా దగ్గర ఎందుకు ఎత్తుతావు? ఎందుకే ఇంకా నిన్ను మోసం చేసుకుంటావు? శాలిని, నా మాట విను. నువ్వు కోరుకునేవాడి కంటే నిన్ను మనసారా కోరుకునే మనిషి దొరకటం చాలా అదృష్టమే. ఆ అదృష్టం చేజారిపోక ముందే కళ్ళు తెరు. తానన్న మాట నిజమేనే. దేన్నైనా తెగే వరకు లాగద్దు. బంగారం సారీ శాలిని. బావగారు బావగారు, అక్క మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మంటుంది. ఎందుకంట? ఏమో, ఎందుకో మాకు చెప్తారేంటి? పెళ్ళయ్యి వయసులో ఉన్న మీ మధ్య 1,00,000 ఉంటే మీ బొగ్గు మీకు ఇస్తుందేమో, తన ప్లేసిస్తుందేమో. మిమ్మల్ని అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఎక్కడుంది? ఇలాంటి అర్జెంట్ పిలుపులు ఇంకెక్కడి నుంచి వస్తాయి? పడగ గదిలో ఉంది. ఏం తాకలరా బాబు. మహా, ఐఎమ్ రియల్లీ సారీ మహా. నువ్వేదో అర్జెంట్గా రమ్మన్నావు మీ చెల్లెలు చెప్తాను. ఐఎమ్ సారీ. ఇదేం చిత్రమే బాబు, ఏ మొగుడైనా నో సారీ నో సారీ అంటాడు. మనక్క మొగుడేంటే సారీ సారీ అంటాడు. కౌశల్య ఎక్కడ కనపట్లేదు? నా కమిషన్ కొట్టిందే. ఇంకెక్కడ కౌశల్య అండి? ఆగ్రాలో సెటిల్ అయిపోయింది. ఎవడో బంగారు కొట్టు తగులుకుందంట. బంగారు కొట్టు తగులుకుందా? టైం రా, టైము. ఎవరికైనా టైం అనేది ఉంటుందిరా. రే డాక్టర్ వస్తాను, తప్పకుండా తప్పకుండా రండి బాబు. రండి రండి డాక్టర్. నమస్కారం అండి. లోపలికి వెళ్ళండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మీ పని మీరు కానివ్వండి. రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి? అన్ని లోపల ఉన్నాయి సార్. మా వాళ్ళంతా ఏరి నీకొచ్చిన డిసీజ్ గురించి తెలుసుకొని వెళ్ళిపోయినట్టున్నారు. డిసీజా అంటే? రోగం. రోగమా? ఏం రోగం? సావిత్రి,
ఎవరది? అమ్మా అమ్మో